ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమకారుల తరపున సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతా సభ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు కూడా కాలేదని, అప్పుడే బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. శాసనసభలో కోదండరామ్ గారి గురించి, విమలక్క గురించి, గద్దార్ గారి గురించి మాట్లాడినటువంటి ఏకైక శాసనసభ్యుని నేనే. ఎందుకంటే సోదరుడు భీంభరత్ ఆ రోజు విమలక్క గారి సారథ్యం లోపల మా పరిగి నియోజకవర్గంలో రంగారెడ్డి జిల్లాలో, అప్పుడున్నటువంటి రంగారెడ్డి జిల్లాలో చాలా ఉద్యమాలు తను బాసటగా నిలిచి ఎన్నో ఉద్యమాల గురించి ప్రయత్నం చేసిన సందర్భంలో నేను పరిగి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉండి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం లోపల ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఎన్నో ప్రోగ్రాంలలో మేము పాల్గొనడం జరిగింది. అలాంటి సందర్భం లోపల ఈ రోజు ఆ ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి ఉద్యమకారుల గురించి సోదరుడు శ్రీనివాస్ నాయకత్వం లోపల మహేశ్వర్ ఈ రోజు కార్యక్రమం పెట్టి స్థానిక నాయకులు జనార్దన్ రెడ్డి గారు, సత్యనారాయణ రెడ్డి గారు, ఆగిరెడ్డి గారు, డివై గారు అందరూ కూడా కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అధిష్టానం ఎవరు పెట్టినప్పుడు కూడా ఆ అభ్యర్థిని గెలిపించే దిశగా మనమంతా కూడా కలిసి కట్టుగా ఉండి పెద్ద ఎత్తున మేరతో గెలిపించి మనం రేవంత్ రెడ్డి గారు. విశాఖలో దారుణం జరిగింది. సాఫ్ట్వేర్ ఉద్యోగి